కోరుతున్నాను. ఎందుకంటే కొంతమంది త్వరగా తీలేరు కనుక వారు కూడా రిఫరెన్స్ తీసిందాక ఆగుదాం. బైబిల్ గ్రంథంలో చూసిందాక ఏదైనా మన సొంత మాటలు చెప్పుకోవడం వల్ల మనకు ఉపయోగం లేదు, కానీ దేవుడు రాయించిన మాటల్ని మాత్రమే మనం నేర్చుకుందాం. దేవుని మాటల ప్రకారం మన బ్రతుకుల్ని సిద్ధపరచుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు అంటే మనుషులే ఆయన ఇల్లు అంటున్నాడు. దానికి ముందు రాయబడిన మాట ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడట. ఎవరు? క్రీస్తు వారు. క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. 3వ వచనం కూడా చూడండి ఏముందో. 3వ వచనం 2వ వచనం అంటే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. చాలమ్మా చాలు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడట. ఒకవేళ దేవుని ఇల్లు అనేది దేవాలయమే అనుకుంటే, చర్చి మనం అనుకున్నట్టుగా ఒక చర్చి, మనుషులు కట్టినటువంటి మందిరమే అనుకుంటే, మోషే గారు ఉన్న కాలంలో ఆయన ఏ మందిరం కట్టాడు? మోషే గారు ఎప్పుడన్నా దేవుని మందిరాన్ని కట్టాడా? ఎక్కడ కట్టలేదు. వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నటువంటి అరణ్య మార్గంలో డేరాలతోనూ కర్రలతోనూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి చెప్పినటువంటి మాటలను బట్టి ఆ డేరాలతో ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. దేవుని మందసాన్ని అక్కడ పెట్టేవాళ్ళు. అదే దేవాలయముగా వాళ్ళు పూజించేవాళ్ళు. తర్వాత అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. అలా కనాను చేరేదాకా అదే జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు నిర్మాణాలు కట్టలేదు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు అంటే ఆ ఇల్లు ఏంటి అన్నప్పుడు కట్టబడినటువంటి నిర్మాణము కాదు. ఎవరు దేవుని ఇల్లు? ఇజ్రాయేలీల ప్రజలే దేవుని ఇల్లు. అక్కడ ఆ కాలంలో ఇజ్రాయేలీల కాలంలో ఇజ్రాయేలీల ప్రజలు దేవుని ఇల్లు. తర్వాత వచ్చేసరికి క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అంటున్నారు. అంటే మనుషులనే దేవుడు నిర్మాణాలుగా లేకపోతే ఆలయాలుగా చేసుకున్నాడు. ఆయన ఇల్లు ఎవరంటే మనుషులే. మనమే ఆయన ఇల్లు. మనము మనుషులు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎక్కడ నివసిస్తాడు ఈ భూమి మీద అనగానే ఎక్కడో ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని చూపించకూడదు. మనం ఏం చూపించాలి? దేవుడు ఎక్కడ నివసిస్తాడండి, దేవుడు ఇల్లు ఏది అనగానే మనల్ని చూపించాలి. నేనే దేవుని ఇల్లు అని చూపించాలి. మనం చూపించే వారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఎందుకంటే ఒక మాటను చూసి మనం నిర్ణయం తీసుకోకూడదు కనుక దేవుని మాటల్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహిద్దాం. ప్రియమైన దేవుని వల్ల కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలా ఇక్కడేం చెప్తున్నాడు పౌలు గారి సంఘానికి? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము అంటున్నాడు. చూడండి, మనం కట్టుకున్నటువంటి నిర్మాణం కాదు దేవుని ఆలయం, దేవుని మందిరం అది కాదు. ఏది దేవుని మందిరం, ఏది దేవుని ఆలయం అంటే మనము దేవుని ఆలయము. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ విషయాన్ని మనం తెలుసుకోకపోతే మన జీవితకాలం అంతా వ్యర్థంగానే గడిచిపోతుంది. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు క్రైస్తవులు అనబడిన వారికి కూడా దేవుణ్ణి సంతోషపరచాలి అనే ఆలోచన కానీ, దేవుడు మన గురించి ఏం రాయించాడు, ఏమి ఆలోచిస్తున్నాడు, మన గురించి ఆయన సంకల్పం ఏంటి అనేది తెలుసుకోలేకపోవడానికి కారణం కూడా స్టాండ్ కొంచెం వెనక్కి పెట్టు కొద్దిగా. తెలుసుకోలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే అసలు దేవుని ఇల్లు ఏంటి అనే ఆలోచన లేకపోవటం, తెలుసుకోలేకపోవటం, దేవుని మందిరం అంటే ఏంటో అర్థం కాకపోవటం, దేవుని ఆలయం ఏంటో తెలుసుకోకపోవటం. ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఈ పాఠాన్ని మనం నేర్చుకోవడం చాలా అవసరం. ఏమన్నది అక్కడ? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు చూడండి దేవుడు?
నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును అంటున్నాడు. మనుషుల్లో నివసిస్తాను, నేను మనుషులలో నివసిస్తాను, మనుషుల్లో సంచరిస్తాను. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలయ్యుందురు. చూడండి, అంటే దేవుని ఆలోచన ఏంటంటే ప్రియమైన దేవుని వల్ల మనుషులలో ఉండాలని, మనుషులతో ఉండాలని. కానీ మనం ఏం చేస్తాం? దేవుడా నువ్వు మా దగ్గర ఉంటే ఎలా కుదురుతుంది, నువ్వు మా ఇంట్లో ఉంటే ఎలా కుదురుతుంది? మరి ఇంత పెద్ద టీవీ 43 ఇంచెస్ 52 ఇంచెస్ టీవీ కొనుక్కున్న తర్వాత నువ్వు దేవుడుగా మా ముందు కూర్చుంటే, మాతో పాటు కుర్చీలో కూర్చుంటే మరి సినిమాలు ఎలా చూడగలుగుతాం? కాబట్టి దేవుడే మనతో పాటు ఉన్నాడు అనుకోండి, మన ఇంట్లో సినిమాలు చూడగలుగుతామా? ధైర్యం ఉంటుందా? సీరియల్ చూడగలుగుతామా? సినిమా పాటలు చూడగలుగుతామా? చూడకూడని ఏమైనా చూడగలుగుతామా? చూడలేం. అందుకే మనం ఏం చేసాం? దేవుడా నువ్వు మాతో ఉంటాని కుదరదు, నీకు ప్రత్యేకంగా ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాం. అది కొండ మీద అయినా చేస్తాం, లేకపోతే ఊరి బయట అయినా చేస్తాం, ఎక్కడైనా మాకు నచ్చిన ప్రదేశంలో కడతాం. కట్టి ఇదిగో దేవుని ఇల్లు అని దీనికి పేరు పెడతాం, దేవుని మందిరం అని దీనికి పేరు పెడతాం, నువ్వు అందులోనే ఉండు, నువ్వు మా దగ్గరకు అయితే రావద్దు. కానీ దేవుడు ఆలోచన ఏంటి? నేను వారిలో నివసించి సంచరింతును. దేవుని కోరిక అది. నేను వాళ్ళల్లో నివసించాలి, నేను వాళ్ళల్లో తిరగాలి, వాళ్ళతో పాటు నేను ఉండాలి, వారి దేవుడుగా నేను ఉండాలి అనేది దేవుని ఆలోచన. కానీ మనిషి ఆలోచన అయితే ఎలా లేదు ప్రియులరా. దేవుణ్ణి దూరంగానే, కానీ ఆయన మొక్కాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర నుంచి రావలసినటువంటి మనకు రావలసిన సౌకర్యాలు, మనకు తీరవలసిన అవసరాలు అన్నీ తీర్చుకోవాలి. కానీ ఆయన మాత్రం ఎక్కడో ఉండాలి. దేవుడు ఆలోచన అలా లేదు. మన ఆలోచన చూడండి ఎలా మారిపోయిందో ప్రియమైన దేవుని వల్లారా. ఇది దేవుని ఇల్లుగా ఉన్నటువంటి మనం ఎందుకు ఇలా మారిపోయాం? దేవుణ్ణి ఎందుకు దూరం చేస్తున్నాం? చూడండి మరొక మాట, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాట చూడండి ప్రియమైన దేవుని వల్లారా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడట. మన అందరిలో కూడా ఉండాలి అనేది దేవుని ఆలోచన. అందుకే ప్రతి మనిషిని కూడా దేవుడు తయారు చేసినప్పుడు ఆదికాండంలో ఆదాము గారి ద్వారా దేవుడు మొట్టమొదటి మనిషిని తయారు చేసిన తర్వాత భూమి మీదకి రావలసిన మనుషులందరినీ ఆదాము గారిలోనికే పంపించాడు. జీవవాయువు ద్వారా జీవాత్మ అనే పేరుతో పంపిస్తే అక్కడ నుంచి ఆదాము మనిషిగా బ్రతికిన తర్వాత ఈ ఆదాము నుంచే ప్రతి మనుషుడు భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము గారి ద్వారా ఇప్పటి వరకు పుడుతున్న మనుషులందరూ భూమి మీదకి వచ్చారు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం చూడండి అన్నమాట. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26 చూడమ్మా 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడు కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని వలననే మనందరం కూడా భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా భూమి మీదకి వచ్చారు. అందరూ దేవుని వలననే. మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు పుడుతున్న వారు అందరూ కూడా చూడండి, ఒకని నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. అంటే మొదటి మనిషి నుంచే అందరూ భూమి మీదకి వచ్చారు. ఆ మొదటి మనిషిని భూమి మీద జీవింపజేసింది ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి ఆత్మ. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని వల్లరా, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఇవి చూపించవలసినటువంటి అవసరం ఉంది. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా
నేలమంటితో నరుని నిర్మించి వాని అంటే నేలమంటితో చేసినటువంటి బొమ్మ ఏదైతే ఉందో నరుని బొమ్మ, ఈ బొమ్మకి నాసికారంధ్రాలు ఉన్నాయి కదా, ఈ నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా, దేవునిలో ఉన్నటువంటి జీవాన్ని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొట్టమొదటి మనిషిని దేవుడు మట్టి నుండి చేసిన తర్వాత, మట్టి అంటే పైన కనిపించే మట్టి కాదు, చాలామంది పైకి కనిపించే మట్టి ద్వారా బొమ్మలు చేస్తుంటారు కదా పిల్లలు, చెరువు మట్టి, బంక మట్టి, అలా వీటితో తయారు చేసిన ఏ బొమ్మలైనా సరే కొద్ది కాలం ఉండి పగిలిపోతాయి. కానీ మనిషిగా దేవుడు చేసినటువంటి ఈ శరీరం అనే బొమ్మలో ఇవి ఎంతకాలమైనా ఉంటాయి. ఈ మట్టి ఎక్కడి నుంచి తీశాడంటే, భూమి లోపలికి వెళ్ళిపోతే కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళామనుకోండి, భూమిని అలా తవ్వుకుంటా లోపల ఎలా ఉంటుందంటే అగ్నిమయమైనట్టు ఉంటుంది. బైబిల్లో కూడా ఉందన్నమాట. శాస్త్రవేత్తలు కూడా పరిశోధించి కనుక్కున్నారు, లోపల అగ్నిమయంలాగా ఉంటుంది. అక్కడ రాళ్ళు మట్టి మొత్తం కరిగిపోయే స్థితిలో ఉంటుంది అన్నమాట లోపల ఉన్నటువంటి మట్టి. ఆ మట్టితో బొమ్మను చేశాడు దేవుడు. ఎలా చేశాడంటే బైబిల్లో ఉంది, అనేక రకాల రెఫరెన్స్లు ఉన్నాయి. ఇది ఆ పాఠం కాదు కాబట్టి దాన్ని మీకు చూపించట్లేదు నేను. చేసినటువంటి ఆ బొమ్మలో నుండి మీరు అందుకే చూడండి, మనిషి శరీరానికి సంబంధించి ఏదైనా ఆరోగ్యం క్షీణించింది అనుకోండి, మోకాళ్ళ నొప్పులు అని వెళ్ళారనుకోండి, వెంటనే టెస్ట్ చేసి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో నీలో కాల్షియం తగ్గింది అంటారు. ఈ కాల్షియం ఎక్కడ ఉంటుంది? నేలలో ఉంటుంది. భూమిలో ఉండే ఒక మూలకం కాల్షియం అంటే. తర్వాత కొంతమందికి పేషెంట్లకి నీకు ఐరన్ తగ్గింది అంటారు. ఐరన్ అంటే ఇనుము. ఐరన్ ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? అది నేలలోనే ఉంటుంది. అంటే నేలలో ఉండేటటువంటి మూలకాలు మన శరీరంలో ఉండేయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారంటే అర్థం ఏంటి? నేలమంటితోనే దేవుడు ఈ మనిషి శరీరాన్ని చేశాడు. అందుకే అక్కడ కాల్షియం ఉంటుంది, మన శరీరంలో కూడా కాల్షియం ఉంటుంది. అక్కడ ఐరన్ ఉంటుంది, మన శరీరంలో కూడా ఐరన్ ఉంటుంది. అక్కడ గాలి ఉంటుంది, ప్రకృతిలో గాలి ఉంటుంది, మన శరీరంలో గాలి ఉంటుంది. ప్రకృతిలో పదార్థం ఉంటుంది, మన శరీరంలో పదార్థం ఉంటుంది. ప్రకృతిలో నీళ్లు ఉంటాయి, మన శరీరంలో కూడా నీళ్ళు ఉంటాయి. ప్రకృతిలో గ్యాప్ ఉంటుంది, గ్యాప్ అనమాట. అంటే దాన్ని ఏమంటారు? ఖాళీ ప్రదేశం ఉంటుంది శరీరంలో. బయట కూడా ఉంటుంది. ఇప్పుడు మనం తేనుపు వస్తుంది చూసారా, తేపుతుంటారు కొంతమంది, గ్యాస్ పట్టింది అంటారు. ఆ గ్యాస్ పట్టడానికి కారణం ఏంటంటే లోపల గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లోని గ్యాస్ పట్టింది. అంటే ఏది చూసినా సరే ప్రకృతిలో ఏదైతే ఉందో మన శరీరంలో కూడా అదే ఉంది. ఎందుకుందంటే మనల్ని దేవుడు ఎలా చేశాడు అని ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, నేలమంటితో నరుని నిర్మించి ఒక బొమ్మను తయారు చేశాడు, ఆదాము బొమ్మని. ఈ బొమ్మలోనికి ఆ నాసికలు ఉన్నాయి. నాసిక అంటే ముక్కు, నాసిక అంటే ముక్కు అని అర్థం. నాసికా రంధ్రములు, ముక్కు రంధ్రాలలో గుండా దేవుడు తనలో ఉన్నటువంటి జీవవాయువుని ఆ బొమ్మలోనికి ఊదేసరికి ఆ బొమ్మ ఏమైందంటే అప్పుడు జీవాత్మ అయ్యింది. జీవింపజేసే ఆత్మగది మారింది. దేవునిలో ఉన్నటువంటి ఆత్మల్ని ఆ బొమ్మలోనికి ఊదాడు దేవుడు. ఊదగానే మట్టితో తయారు చేయబడినటువంటి నిర్జీవమైనటువంటి ఈ శరీరం లాంటి ఆకారం ఏమైపోయిందంటే అప్పుడు కదలటం ప్రారంభించింది. దాంట్లోకి జీవం వచ్చింది, అప్పుడు కదిలింది. అంటే దీని పేరు ఆదాం. అప్పుడు లేచాడు, నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, చెబుతున్నాడు, చేతులు కదిలేస్తున్నాడు, కాళ్ళతో నడుస్తున్నాడు, లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనిషి భూమి మీద బ్రతకటం ప్రారంభించాడు. ఈ భూమి మీద బ్రతకటానికి వచ్చిన ఈ ఆదాము గారి ద్వారానే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26 ఇప్పుడు చదవండి. ఇలా బ్రతికించినటువంటి ఆదాము గారి ద్వారా ఒకే మనిషి ద్వారా ఏమనుంది? మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు, కేవలం ఏదేను వనంలో మాత్రమే కాదు, ఆ ఆదాము ద్వారా యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒకడైనటువంటి ఆదాము నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఈ భూమి మీద పెట్టాడండి. అలా వచ్చిన వాళ్ళమే మనందరం, ఆదాములో నుండి వచ్చిన వాళ్ళమే మనందరం, గుర్తుపెట్టుకోవాలి. ఇలా దేవుడు తను మనిషిని తయారు చేసిన తర్వాత ఆయన అనుకున్నాడు, ప్రతి మనుషుల్లో కూడా నేనే ఉండాలనుకున్నాడు. అందుకే ఆదాములోనికి వచ్చినటువంటి ఆయన ఆత్మ ఇప్పటి వరకు బ్రతుకుతున్న వారందరిలోనూ ఉంది, ఆయన ఆత్మే. నేను బ్రతుకుతున్నానంటే కేవలం ఆయన ఆత్మ ద్వారానే. రాంబాబు బ్రతుకుతున్నాడంటే ఆయన ఆత్మ ఉండటం మూలానే. మీరు అందరూ బ్రతుకుతున్నారంటే ఆయన ఆత్మ మూలానే మీరు బ్రతుకుతున్నారు. ఆయన ఆత్మే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన ఆత్మ మనలో ఉన్నంత కాలం మనం బ్రతుకుతాం. ప్రియమైన దేవుని వర్లారా, ఆయన ఆత్మ కొద్ది కాలం తర్వాత ఈ శరీరంలోంచి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం
పనికిరాదు. ఆదాము శరీరం దేవుని ఆత్మ తనలోనికి రానంత వరకు ఎలాగైతే నిర్జీవంగా పడి అలాగే ఉండి దేవుడి ఆత్మ వచ్చిన తర్వాత లేచిందో, దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళా ఈ శరీరం అలాగే నిర్జీవంగా పడిపోద్ది. ఈ నిర్జీవంగా పడిపోయిన శరీరాన్ని మనం ఇక్కడ ఉంచాం, ఊళ్ళో ఉంచాం, తీసుకెళ్ళిపోతాం బయటికి దూరంగా. అయితే ప్రియమైన దేవుని వల్లరా, అలా వచ్చినటువంటి మనతో దేవుడు ఉండాలని అనుకుంటుంటే, ఇది దేవుడు నివసించటానికి వీలుగా ఉన్న ఇల్లు అనే సంగతి మర్చిపోయి దేవుడికి ఒక ఇల్లు కట్టడం ప్రారంభించారు. అది ఇప్పుడు జరగలేదు, ఇంతకు ముందే జరిగింది. ప్రారంభ కాలంలోనే, రాజుల కాలంలోనే దేవునికి ఆలయాలు నిర్మించడం జరిగింది. దానికి ముందు ఒక మాట చూసి నేను అక్కడికి ముందు మిమ్మల్ని తీసుకువెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్ల. ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలు. మీ దేహము ఇది, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మనకు అనుగ్రహించబడి, మనలో పరిశుద్ధాత్మ ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి మీకు తెలియదా అంటున్నాడు. అంటే ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చి ఆయన నివసించాలని ఆయన ఆలోచించాడట. దేవుని ఇల్లుగా దీన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటే మరి వేరే ఇంటిని మళ్ళీ ఎందుకు చేశారు? ఎందుకు మరలా వేరే మందిరాన్ని చేశారు? మరలా ఎందుకు దేవునికి ఆలయాన్ని కట్టాలని చూశారు? దాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం ప్రియమైన దేవుని వల్లరా. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, దావీదు మహారాజు గారు మనందరికీ తెలుసు. మహారాజు గారు ఒక పెద్ద కోటలో నివసిస్తున్నాడు. అంతే కదండి, రాజులు ఎక్కడ నివసిస్తారు? కోటలో నివసిస్తారు. దేవదారు మ్రానుతోనూ మంచి కట్టడాలతోనూ క్వాలిటీ ఉన్నటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు నివసిస్తారు, కోటల్లో. అలా నివసిస్తున్నటువంటి దావీదు గారికి ఒకరోజు ఏం ఆలోచన వచ్చిందంటే, దేవుడు కోసం ఏర్పాటు చేయబడినటువంటి మందసం ఉంది. మోషే గారి ద్వారా దేవుని మందసాన్ని తయారు చేయించాడు. మీకు బైబిల్ గురించి అవగాహన ఉండేవాళ్ళు అయితే మీకు కొంచెం అవగాహన ఉంటుంది. ఆదికాండం తర్వాత నిర్గమాకాండం తర్వాత లేవికాండం తర్వాత సంఖ్యాకాండం తర్వాత ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు చదివితే మొట్టమొదటి భూమి మీద పుట్టడం దగ్గర నుంచి, సృష్టి ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, ప్రథమంగా పుట్టినటువంటి మానవుల గురించి, వీటన్నిటి గురించి తెలియటంతో పాటుగా దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల చరిత్ర కూడా నిర్గమాకాండం నుంచి అది మీకు అబ్రహాము సంతానం ద్వారా వచ్చిన ఇశ్రాయేలీలు ఎలాగైతే దేవుని మాటల ప్రకారం బ్రతకటానికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో, వాళ్ళు ఐగుప్తుకి బానిసలుగా ఎందుకు వెళ్ళారో, అక్కడ నుంచి తిరిగి వాళ్ళు ఎలా వచ్చారో, వాళ్ళు వచ్చేటప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా వాళ్ళని తన దగ్గర చేర్చుకోవాలని ప్రణాళికలు వేశారో అవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. ఆ నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండాలు మీరు చదివితే దేవుడు తను వాళ్లతో ఉండటానికి నిబంధన మందసం అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుని మందసం అంటారు, దేవుని నిబంధన మందసం. ఈ మందసాన్ని తయారు చేసి వాళ్లతో పాటు వెళ్ళాలి. ఏంటని అవుతున్నారు? నిబంధన మందసం ఏర్పాటు చేసి ఈ నిబంధన మందసాన్ని వారితో పాటే తీసుకువెళ్ళాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత కనానుకు చేరే వరకు 40 సంవత్సరాల దాకా పడుతుంది. ఈ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళతో పాటే దీన్ని తీసుకువెళ్ళాలి. వీళ్ళు డేరా వేయాలి. ఆ డేరాలో ఈ నిబంధన మందసాన్ని పెట్టాలి. అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు, అక్కడ జరగవలసిన సేవ, యాజక ధర్మం మొత్తం కూడా రాయబడి ఉంటుంది. లేవికాండం, సంఖ్యాకాండం అంతా మనం చూసుకుంటూ వెళ్తే ఈ నిబంధన మందసాన్ని అలా మోషే ద్వారా తయారు చేయబడి అలా కాలానుగుణంగా తీసుకువచ్చిన తర్వాత న్యాయాధిపతుల కాలంలోనూ నిబంధన మందసం ఉంది. తర్వాత రాజుల కాలం వచ్చేసరికి కూడా ఆ నిబంధన మందసం ఉంది. ఈ నిబంధన మందసాన్ని అలాగే గుడారాల్లో ఉంచడం అలాగే జరిగేది. అది మోషే కాలం నుంచి దావీదు కాలం వరకు నిబంధన మందసాన్ని గుడారాల్లో, డేరాల్లో ఉంచేవాళ్ళు. అప్పుడు దావీదు గారు ఒకరోజు అనుకుంటున్నారు, నేను గొర్రెల కాపురిగా ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చి ఇంత పెద్ద రాజ్యానికి నన్ను రాజుగా చేసి నన్ను ఈ స్థితిలో ఉంచితే నేనేంటి దేవుని మందసాన్ని ఎలా డేరాలో ఉంచాను
అని ఆలోచన చేస్తున్నాడండి ఆయన. చదవండి ఆ మాటని ఇప్పుడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా, వాసము అంటే నివాసము, నేను దేవదారు మ్రానుతో కట్టినటువంటి నగరంలో నేను నివాసం చేస్తుంటే దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది చెప్తున్నాడండి. అంటే ఆయనకు ఆలోచన వస్తుంది, నేను గొర్రెల కాపరినైన నేను ఇక్కడ ఎంత పెద్ద కోటలో నేను నివసించడం ఏంటి, నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినటువంటి దేవుడు దేవుని మందసం డేరాలో ఉండటం ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు ఆయన. అంటే ఇలా ఉండటం కాదు, దేవునికి కూడా నేను ఒక మందిరాన్ని కట్టాలి, డేరాలో ఉండకూడదు. ఈ దేవుని నిబంధన మందసానికి నేను ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయాలి, ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నాడండి. అప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఆ మందిరాన్ని కడదామని అనుకుంటున్నప్పుడు దేవుడు ఏమి సమాధానం ఇస్తున్నాడో ఒకసారి చూడాలి ప్రియమైన దేవుని వల్ల. 5వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనం. నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఎట్లనము అని నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు. యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఆయన దేవుడు అంటున్నాడండి, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా దావీదు. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నేను ఏమైనా నివసించానా? నేను మందిరంలో నివసించలేదే. మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. చూడండి, నేను ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకువచ్చిన దగ్గర నుంచి ఐగుప్తు నుండి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడైనా మందిరాల్లో నివసించానా దావీదు అంటున్నాడు దేవుడు. ఆయన ఎక్కడున్నాడట? డేరాలలోను గుడారాలలోను నివసించుచు సంచరించి తిని కదా. అంటే నా ఈ దేవుని మందసాన్ని వాళ్ళందరూ డేరాల్లోనూ గుడారాల్లోనూ పెట్టుకుంటూ తీసుకుంటూ వస్తున్నారు. ఇలా నేను ఇప్పటి వరకు చేస్తే నువ్వు ఇప్పుడు నాకు క్రొత్తగా నువ్వు మందిరాన్ని కడతావా, ఆలయాన్ని కడతావా అని చెప్పి దేవుడు అప్పుడున్నటువంటి దావీదు గారితోనే అనటం మనం చూస్తున్నాం. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. మొదటి రాజుల గ్రంథం, మరొక మాట చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. అయితే దేవుడు ఏం చేశాడంటే దావీదుతో తన మందిరాన్ని కట్టించుకోకుండా తను ఆలోచించినట్లుగా తన ఘనతను గొప్ప చేయటానికి దావీదు మందిరం కట్టాలని చూసిన దేవుడు, నువ్వు కట్టొద్దు దావీదు, నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటాను అని చెప్పి దేవుడు అంటాడు. చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 26, 27 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవా, సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడను నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా, ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. బయట ఏదో ఒక గృహాన్ని కడితే, బయట ఏదో ఒక మందిరాన్ని కడితే, బయట మనమేదో మన చేతులతో ఏదో కడితే దేవుడు అందులో నివాసము చేయడు. నిశ్చయం అంటున్నాడు చూడండి, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము దేవుణ్ణి పట్టజాలవు. దేవుని రూపం అది. ఆకాశ మహాకాశములు సహితము దేవుణ్ణి పట్టజాలవండి. నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును అంటే సొలొమోను గారు కట్టేశారు. దావీదు ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకోలేదు, కానీ సొలొమోను గారికి అవకాశం ఇచ్చారు. సొలొమోను గారు మందిరాన్ని కట్టారు. కట్టిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో, ప్రభువా, నేనైతే నీ కోసం మందిరాన్ని కట్టాను అనుకుంటున్నాను, కానీ నిన్ను ఇందులో పట్టించడానికి నేను ఎంత మాత్రపు వాడిని? నిన్ను పట్టడానికి ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు నాయన. కానీ నేనైతే నీ కోసం ఒక మందిరాన్ని మా నాన్నగారు, నా తండ్రి గారు అయినటువంటి దావీదు గారి మాట చొప్పున, నీవిచ్చిన అవకాశం చొప్పున నేను కట్టగలిగాను, కానీ నీవైతే ఇందులో ఉండవు అనేది. దేవాలయాన్ని కట్టిన ఈయన కట్టిన దేవాలయం మామూలు దేవాలయం కాదండి. మనం కట్టిన దేవాలయం లాంటిది కాదు ఆయన కట్టింది.
మనం కడితే మహా ఎలా కడతాం? ఒక 60 అడుగులు, ఒక 40 అడుగుల్లో కడతాం దేవాలయాన్ని. అది కూడా సిమెంటు, ఇటుక, కంకర వేసి ఇవి కడతాం. కానీ సొలొమోను గారు కట్టిన మందిరం అలాగుండదు. స్క్రీన్ ఉంటే మీకు చూపించేవండి. బంగారు దేవాలయం ఆయన కట్టింది, చాలా పెద్దది బంగారు దేవాలయం. ఆ దేవాలయాన్ని చూస్తే ప్రపంచంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయే స్థితిలో ఉండేటటువంటి నిర్మాణం అది. అంత గొప్ప నిర్మాణాన్ని కట్టిన ఆయన అంటున్నాడు, నీవు ఈ మందిరంలో ఉండవు. మరి ఎందుకు కట్టారనుకున్నారు వాళ్ళు? చూడండి ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం. వాళ్ళు కట్టిన దేవాలయం ఎందుకంటే దేవుణ్ణి అందులో ఉంచటానికి కాదు, దేవుడు అందులో ఉంటాడని కాదు. చూడండి ప్రేమ దేవుని వాళ్ళారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును అని చెప్పాడండి దావీదుకి. అప్పుడు దావీదు గారు కడదామని చూస్తుంటే దేవుడు అంటున్నారు, నువ్వు నా కోసం ఆ మందిరాన్ని కట్టలేవు, నీ గర్భాన పుట్టినటువంటి నీ కుమారుడు ద్వారా నేను కట్టించుకుంటాను. ఎవరు ఆ కుమారుడు అంటే సొలొమోను గారు. అలాగే కట్టించుకున్నాడు. కట్టించుకున్నటువంటి ఆయనతో సొలొమోను గారు దేవుడి జ్ఞానంతో నింపబడినవాడు. సొలొమోను గారు ఆయన ప్రార్థన చేస్తే ప్రతిదీ దేవుడు ఇచ్చేశాడు సొలొమోను గారికి. సొలొమోను ప్రార్థనని అంగీకరించిన దేవుడు ఆయనకి ఆయన నామ ఘనతనిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు. మొత్తాన్ని ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించినంతకాలం ఒక్క యుద్ధం కూడా చేయలేదండి. 40 ఏళ్ళు పరిపాలించాడు సొలొమోను గారు. ఒక్క యుద్ధం కూడా చేయకుండా రాజ్యాన్ని పరిపాలించిన ఘనత ఆయనది, దేవుడిచ్చిన జ్ఞానంతో. ఇలా జ్ఞానంతో నింపబడినటువంటి సొలొమోను గారికి అర్థమైంది ఏమంటే, దేవుడు నేను కట్టినటువంటి ఈ దేవాలయంలో నివసింపడు. ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న ఈ మాటలో సారం ఏంటంటే, దేవుడు మనుష్యులు కట్టిన ఏ నిర్మాణాల్లో కూడా నివసించడు. ఇదిగో ఇందులో ఈ మా చర్చిలో ఉంటాడు దేవుడు, ఇంకో చర్చిలో ఉంటాడు అనుకోవడానికి ఎవరు కూడా అపోహలకు లొంగకూడదు. ఎందుకంటే దేవుడు ఎక్కడా ఉండడు. ఆయన చూడండి అపోస్తుల కార్యాలు. చివరిగా అసలు దేవాలయం గురించి ఆయన ఏం చెప్తున్నాడు ఈ మాట చూసి మనం ముగింపులోనికి వెళదాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 47వ వచనం నుంచి 50 వచనాల మధ్య ఉన్న భాగాన్ని చూస్తే ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో స్టెఫను గారు పలుకుతున్నటువంటి మాటలు ఇవన్నీ. స్టెఫను గారిని చివరితో రాళ్లతో కొట్టి చంపబోయే ముందు ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఈ మాటలు చెప్తేనే ఆయన రాళ్లతో కొట్టి చంపారు. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు, దేవుని కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అంటే దేవుడు అడుగుతున్నాడట, నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే, ఆకాశము నా సింహాసనము. చూడండి ఒకసారి ఆకాశం వైపు. అది ఆ ఆకాశం అట దేవుని సింహాసనం అట. అక్కడ ఆకాశంలో ఆయన సింహాసనం అంటే తెలుసు కదండి, కుర్చీ. మనం కూర్చోడానికి వేసుకునే కుర్చీని సింహాసనం అంటారు, క్వాలిటీగా ఉండేది. అక్కడ ఆయన కూర్చుంటాడట ఆకాశంలో. ఆకాశము దేవుని సింహాసనం అయితే భూమి పాదపీఠము. పాదం అంటే కాలు, పీఠం అంటే పెట్టుకోవడానికి వాడుకునే ఒక వస్తువు. దేవుడు కాలు పెట్టుకునే ఒక చిన్న వస్తువు అట ఇది. ఏది? ఈ భూమి. ఆకాశంలో ఆయన కూర్చొని భూమి మీదకి ఆయన కాలు పెట్టుకోవడానికి ఒక పీటలాగా ఇంత పెద్ద భూమిని ఆయన వాడుతుంటే, ఆయన చెబుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన కాలు పెట్టుకునే పీటలోనే చిన్న ఏదో ఒక మూల ఒక దేశం, మళ్ళీ అందులోనూ ఒక మూల ఒక రాష్ట్రం, అందులోనూ ఒక మూల ఒక జిల్లా, అందులోనూ ఒక మూల ఒక మండలం, అందులో ఒక మూల ఒక గ్రామం, ఎక్కడో చిన్న చుక్కలాగా మనం కట్టే ఒక మందిరం అయితే ఇక్కడ దేవుణ్ణి, ఇదిగో ఆ దేవుణ్ణి మా చర్చిలో మేము కూర్చోబెట్టాం అని చెప్తుంటే ఇది ఎలా ఉందండి? ఎంత హాస్యాస్పదంగా ఉంది. మహాకాశములు సహితం పట్టజాలన్నటువంటి మహా గొప్ప ఆకారంతో దేవుడు కనబడుతుంటే ఆయన్ని ఇదిగోండి ఈ చర్చిలో ఉన్నాడండి అని చెప్పడం ఎంత అవివేకం అండి. క్రైస్తవులుగా మనకి ఎంత జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తే అంత చిన్నగా ఆలోచిస్తామో దేవుడి గురించి. ఆయన ఎక్కడా పట్టడు. ఆయన పాదం పెట్టుకునే పీట ఈ భూమి అంతా కలిపితే
మనం నివసిస్తున్నాం, మనకి ఇది గొప్పది కావచ్చు, కానీ దేవుని ఆకారం చూస్తే ఈ భూమి చాలా చిన్నది. అక్కడ దాకా ఎందుకండి, మీరు ఎప్పుడైనా వీడియోలు పెడుతుంటారు, భూమి మీద నుంచి అలా పైకి వెళ్ళిపోతున్నట్టుగా వీడియో చూపిస్తుంటారు. ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు కొంతమంది రాకెట్లో వెళ్ళేటప్పుడు కానీ అలా కింద నుంచి భూమిని అలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటారు. చూడండి ఎట్లా ఉంటే భూమి ఎక్కడో ఒక చిన్న చుక్కలాగా కనపడుతుంటుంది. ముందు పైకి వెళ్తూ ఉంటే పైకి అలా కనపడతా ఉంటుంది. మన ఊరు కనపడిద్ది, ఇంకా వెళ్తే మన మండలం కనపడిద్ది, ఇంకా వెళ్తే జిల్లా, మన రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం భూమి అంతా గుండ్రం కనపడిన తర్వాత ఇంకా పైకి వెళ్తుంది అనుకోండి. ఈ భూమి ఎక్కడో ఒక చుక్కలాగా కనపడుతుంటుంది, చిన్న చుక్క. ఈ చిన్న భూమిలో మనం నివసిస్తున్నాం. దేవుడు కూడా అలాగే మనలాగా ఆలోచిస్తే అలాగా. దేవుని ఆకారం చాలా పెద్దది. ఆకాశ మహాకాశములు సహితము ఆయన పట్టజాలవు, ఈ భూమి ఆయనకి ఒక పీట. అందుకే ఆయన అంటున్నాడు, ఇందాక చదివిన మాట చివరిలో చూడండమ్మా, అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడైన దేవుడు మనము కట్టినటువంటి హస్తకృతాలయములలో, అంటే చేతులతో చేసిన ఆలయములలో ఆయన నివసింపడు. బైబిల్లో ఉన్నమాట. మనుష్యులు కట్టిన ఏ మందిరంలో కూడా దేవుడు నివసించడు. మనం అనుకుంటాం అంతే ఇది దేవుని మందిరం అని, కానీ అది దేవుని మందిరం కాదు. మనము దేవుని గురించి నేర్చుకోవడానికి వెళ్ళే ఒక చోటు మాత్రమే. అది ఏ చర్చి అయినా దేవుని గురించి నేర్చుకోవడానికి, వారం వారం మనం ఆయన ఆరాధించుకోవడానికి వెళ్ళే ఒక చర్చి, అంతేగాని దేవుడు అందులో ఉండడు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రారంభంలో ఎక్కడ ఉంటాడని చెప్పాడు? మనలో ఉంటానని చెప్పాడు. అంటే ఆయనను మనము కట్టినటువంటి ఆలయాల్లో ఆయన ఉండడు, కానీ ఆయన ఉండటానికి ఆలయాన్ని కట్టుకున్నాడు. చూడండి యోబు గ్రంథం, ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ముగించేసుకుందాం. యోబు గ్రంథం చూడండి 10వ అధ్యాయం. మనం కట్టిన ఆలయాల్లో దేవుడు ఉండడు, కానీ ఆయన కట్టుకున్న ఆలయాల్లో ఆయన ఉంటాడట. చూడండి ఆయన ఎలాంటి ఆలయం కట్టుకున్నాడో, ఆయన ఏం కట్టాడో. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం చూడండి. దేవునితో యోబు మాట్లాడుతున్నాడు. దేవా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. చాలండి, దేవుని హస్తములతో ఒక ఆలయాన్ని కట్టుకుంటున్నాడు ఆయన. ఏం కడుతున్నాడు ఆయన? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. అవయవ నిర్మాణం, దేవుడు తను నివసించడానికి అవయవాలు చేస్తున్నాడట. అంటే ఒక నిర్మాణాన్ని కట్టుకుంటున్నాడు ఆయనే. ప్రతి తల్లి గర్భంలో ఒక నిర్మాణాన్ని కట్టుకుంటున్నాడు. అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన. 9వ వచనం చూడండి. 9వ వచనము, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. చేయుదువా? 10వ వచనం చూడండి. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా. చూడండి, జున్నుగడ్డ లాంటి ఒక ఎలాగైతే ఒక ద్రవం కానీ ఒక ఘనము కానీ ఒక గట్టిగా లేనట్టు ఒక పదార్థం, జున్నుగడ్డ ఎలాంటి పదార్థంగా ఉంటుందో మనకు తెలుసు కదా. అలాంటి పదార్థమే తల్లి గర్భంలో దేవుడు నిర్మాణం చేస్తున్నాడు. నిర్మాణం చేస్తూ ఎలా నిర్మిస్తున్నాడట? 11వ వచనం, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి. చర్మం అట, మాంసం అట. చూడండి పైకి కనిపిస్తుంది కదా చర్మం. ఈ చర్మంతోనూ లోపల ఏముంటుంది? మాంసం. చర్మముతోనూ మాంసముతోనూ కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ. ఎముకలు చూసా ఇంత, ఈ చర్మం ఉన్న ఈ మాంసం ఉన్న, ఈ చర్మం మాంసం రోడ్డు మీద అలా నడవగలుగుతాయా? నడవలేవు. నడుస్తాయా? నడవలేవు. మరి నడవాలంటే వీటిని నిలబెట్టి, స్టాండర్డ్గా నిలబెట్టి నడిపించగలిగే ఒక నిర్మాణం కావాలి. దానికోసం దేవుడు ఏర్పాటు చేసిందే ఎముకలు. ఈ ఎముకలు లేకపోతే కూర్చోలేరు, నుంచోలేరు, నిలబడలేరు, ఏం చేయలేరు. తెలుసు కదా, ఎముకలు ఉంటేనే. కొంతమందికి యాక్సిడెంట్లు అయిపోయి ఈ నడువుల దగ్గర డిస్కులు పోతాయి. కాళ్ళు బాగానే ఉంటాయి, ఈ పైనంతా బాగానే ఉంటుంది, కానీ కూర్చోనే ఉంటారు, నిలబడలేరు. ఎందుకని? ఎముక నిర్మాణం కరెక్ట్గా ఉంటేనే. మనం కూడా అంతే కదండి, ఎక్కువ పని చేసి బాగా నడువుల నొప్పులు వచ్చినాయి అనుకోండి, నుంచోలేం, కూలబడిపోతాం. అంటే ఎముక నిర్మాణం ఉంటేనే మనిషి నిలబడగలిగేది, ఏదైనా పని చేయగలిగేది. అందుకోసం దేవుడు తల్లి గర్భంలోనే ఎముక నిర్మాణం చేశాడు. ఎముకతో ఈ మాంసాన్ని లాగి బిగించి కట్టడానికి దేన్ని వాడాడో తెలుసా? నరముల్ని వాడాడు.
మనం కూడా కడతాం కదా, ఒక పందిరి వేయాలనుకోండి, అదిగో చూడండి అక్కడ పందిరి కనబడుతుంది మీకు, కర్రలు కనబడుతున్నాయి, పైన ఒక పట్టా కనబడుతుంది, దాన్ని దీన్ని కలిపి ఉంచడానికి తాళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడ బాలరాజు గారి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదో తాళ్ళు ఉండాలని, కర్రలు ఉండాలని కాదు, ఒక పట్టా కావాలి ఆయనకి, అంతేనండి. పట్టా నిలబడాలి. ఈ పట్టా నిలబడాలంటే ఏం చేయాలంటే ఆ నిలబట్టడానికి వీలుగా కర్రలు వేసాడు. కర్రలు వేసి పైన పట్టా వేస్తే ఆగిద్దా? ఆగదు. దాన్ని దీన్ని కలిపి ఉంచడానికి తాళ్ళు వాడాడు. మరి ఇది అలా నిలబడదు కాబట్టి కింద ఒక గుంజ పెట్టాడు. నేలలో నుంచి దాన్ని బేస్ కలయితే ఆయన ఎంత హైట్లో కావాలో అంత హైట్లో వాడుకున్నాడు కదండి. అది పట్టా కోసం వేసిన నిర్మాణం అంతే. మనిషి కూడా భూమి మీద నడవాలంటే, నిలబడాలంటే, కదలాలంటే, దేవునికి ఆలయంగా భూమి మీద బ్రతకాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నదే ఇదిగోండి ఈ శరీరం. చర్మంతో మాంసంతో ఆయన కప్పాడు, ఎముకలతో నరములతో సంధించాడు, బిగించాడు. ఇదిగోండి ఇప్పుడు శరీర సంపూర్ణమైనటువంటి ఈ ఆకారంతో భూమి మీద బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు. అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణం. ఎందుకు అనుకున్నారు ఈ నిర్మాణం? ఆయన ఉండాలి, దేవుడు ఉండాలి. నా నిర్మాణాన్ని, నా శరీరాన్ని ఆయన తయారు చేసింది దేవుడు ఉండటానికి. దేవుడు కట్టుకున్న ఇల్లు ఇది. మీ శరీరాన్ని దేవుడు చేసింది దేవుడు మీలో ఉండటానికి. ఈ శబ్దయంత్రం ద్వారా మాటలు వింటున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి, మీకున్నటువంటి శరీరాలు మీ తల్లి గర్భంలో నిర్మించింది దేవుడు ఉండటానికి. ఇప్పుడు దేవుడు ఉంటున్నాడా? నిజంగా మన దేహాల్లో దేవుడే ఉంటున్నాడండి? దేవుడు ఉండటానికే వీలుగా ఉందా మన శరీరం? ఇంత కష్టపడి కట్టినటువంటి ఈ శరీరంలో ఏముండాలో తెలుసా? దేవుడు ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అంతేగా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండమ్మా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలమ్మా. వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము మనలో నివసించాలండి. దేవుడు మనలో నివసించాలి. మనలో నివసించటానికే మనల్ని కట్టుకున్నాడు. మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. కానీ వాక్యం ఉండకుండా, వాక్యాన్ని ఉండకుండా చేసినటువంటి ఒక శక్తి ఉంది. చూడండి, దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. మనలో వాక్యం ఉంటే మనం ఎలా ఉంటాం? వాక్యం ఏది చెబితే అలా మనం నడుస్తూ ఉంటాం. దేవుడు వాక్యంలో చెప్పినట్టుగా మన జీవితాన్ని బాగు చేసుకుంటాం. దేవుడు చెప్పమన్న మాటలని, ప్రవక్తలు చెప్పిన దాన్ని ఈ గ్రంథంలో లిఖిస్తే వాటిని బట్టి మన జీవితాలను సరిచేసుకుంటాం. ప్రతి కుటుంబము బాగుంటుంది, ప్రతి మనిషి బాగుంటాడు ఎప్పుడు వాక్యం ఉంటే. కానీ ఏం జరిగిందో తెలుసా ప్రేమ దేవుని వల్లరా? దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. చూడండి, దేవుని ఆలయములో వాడు కూర్చున్నాడట. ఎవరు? అపవాది. కానీ దేవుని ఆలయంలో ఎవరు ఉండాలి? వాక్యం ఉండాలి. ఏది పూజింపబడునో చదవండి మళ్ళీ. ఏది దేవుడు అనబడునో వాక్యం, ఏది పూజింపబడునో వాక్యం పూజింపబడాలి ఈ శరీరంలో. దాని అంతటినీ ఎదిరించుచు, వాక్యముకంతటికి పైగా వాడు అపవాది తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుడు ఉండాల్సినటువంటి ఈ దేహంలో, దేవుని ఉండవలసిన ఈ ఆలయంలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి నేను దేవుణ్ణి అని చూపించుకుంటూ కూర్చున్నాడట అపవాది వచ్చి. దేవుడు ఈ ఆలయంలో ఉండాలి, ఈ ఆలయంలో దేవుడు ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం ఉండవలసిన ఈ ఆలయంలో ఎవరు వచ్చి కూర్చున్నారట? అపవాది వచ్చి కూర్చుంటే మరి ఇప్పుడు దేవుడి పరిస్థితి ఏంటంటే, మరి చేసుకున్న దేవుడి పరిస్థితి ఏంటి, ఎలా ఉందో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం కనబడుతుందో ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వల్లరా.
ఇదిగో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి యేసుక్రీస్తు వారు దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తట్టుచున్నాను. ఎవడైనను ఎవడైనను నా స్వరము విని నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్ద నేను అతని యొద్దకు వచ్చి నేను అతనితో నేనును నాతో నాతో కూడా అతనును భోజనము భోజనము చేయుదుము. చూడండి, దేవుడు ఉండవలసినటువంటి ఆలయానికి ఎక్కడున్నాడట ఆయన? బయటికి వెళ్ళిపోయి ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటే లోపలుండి తడుతున్నాడా, బయట నుండి తడుతున్నాడా? చెప్పండి మీరు. లోపలుంటే తడతారా తలుపుని, బయట నుండి తడతారా? తడటం అంటే ఎలా? ఎవరుండి లోపల తలుపు తీస్తారా అంటారు సరే, తడటం. తలుపు తట్టేది బయటుండి. దేవుడే చేసుకున్నటువంటి ఈ ఆలయంలో ఆయన ఉండకుండా బయట నుంచి తడుతున్నాడేంటి? తలుపు తీయండి, నేను మీ దగ్గరకు వస్తాను, మీ లోపలికి వస్తాను, మీ లోపలికి వస్తే నేను మీరు కలిసి భోజనం చేద్దాం, మీ జీవితం బాగుపడుతుంది అని దేవుడు అడుగుతున్నాడు ఏంటండి? ఏమైందంటారు మధ్యలో? కనీసం తలుపు తీసన్నా ఉంటే నెట్టుకొని లోపలికి వెళ్తారు కదండి, అంతేనా? పిల్లలు వస్తారు, స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళు తలుపు తట్టరు, నెట్టుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చే సమయానికి పిల్లలు వస్తారని మనం ముందుగానే తలుపు తీసి ఉంచుతాం కాబట్టి వాళ్ళు నెట్టుకొని లోపలికి వస్తారు. తట్టేది ఎప్పుడు? అర్ధరాత్రప్పుడో ఎప్పుడు 9-10 ఏమైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు తడతారు వచ్చి. ఎందుకంటే లోపల లాక్ చేసుకొని లోపల పడుకుంటాం కాబట్టి అప్పుడు వచ్చి తడతారు. నేను వచ్చాను, బంధువులు వచ్చారని చెప్పి పిలుస్తారు, వచ్చి తలుపు తీస్తాం, లోపలికి వస్తారు. ఇక్కడ దేవుడు తలుపు తడుతున్నాడట. మరి లోపల ఎవరున్నారు? మనం ఎవరు నుంచాం? అపవాది నుంచాం. అపవాది కూర్చున్నాడు. అందుకే అపవాది కూర్చున్నాడు. చూడండి, అపవాది అలా కూర్చుంటే దేవుడి పనులు ఉంటాయా? దేవుడి ఆలోచనలు ఉంటాయా? దేవుని కోసం ఏమైనా చేద్దామని ఉంటుందా? మనిషి అసలు భూమి మీద పుట్టిన ఉద్దేశమే ఏంటి అంటే, మనిషి ఉద్దేశం ఏంటంటే భూమి మీద పుట్టింది. ఎఫ్సీ పత్రిక 2:10 చూడండి, ఒక 5 నిమిషాల్లో ముగించేస్తా. ఎఫ్సీ పత్రిక 2:10. మరియు వాటి అందు మనం నడుచుకోవడం వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన హస్తములతో మనల్ని చేసుకున్న పని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఆయన మన కోసం కొన్ని సత్క్రియలు సిద్ధపరిచి ఉంచాడట. మనము వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం భూమి మీదకి వచ్చాం. ముందుగా సత్క్రియలు సిద్ధపరిచాడు. మనం భూమి మీద రావటానికి ముందుగానే మన కోసం కొన్ని పనులను సిద్ధం చేశాడట దేవుడు. ఏం పనులు అవి? సత్క్రియలు. సత్క్రియలు అంటే సత్ అంటే సత్యము అంటే వాక్యం, క్రియలు అంటే పనులు. వాక్య సంబంధమైన పనులను ఆయన సిద్ధం చేసి ఆ పనులను చేయడానికి మనల్ని మన తల్లి గర్భంలో నిర్మించాడు. చెప్పాను కదా, చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ అంత జాగ్రత్తగా ఎందుకు చేశాడంటే, ప్రతి అవయవాన్ని తయారు చేస్తున్నప్పుడే దేవుడు ఈ అవయవంతో నా పని ఇదిగో ఈ పని చెయ్యాలి, నాకు కన్ను చేస్తున్నప్పుడు కంటితో ఇదిగో బైబిల్ని చూడాలి, వాక్య సంబంధమైన కార్యక్రమాలకు వినియోగించాలి దేవుడు రాశాడు. నా చేతుల్ని నా కాళ్ళని చేస్తున్నప్పుడు ఇదిగో నా కోసం నా కుమారుడు ఎలా బ్రతకాలి, సత్క్రియలు ఎలా చేయాలి అని ప్రతిదాన్ని మనకు నిర్మిస్తున్నటువంటి అవయవాలన్నిటికీ దేవుడు ఇదిగో ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, నా కుమారుడు నా కుమార్తె ఇది భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇలా చేయాలి అని చెప్పి ఆయన రాసుకొని మనల్ని అందరినీ కట్టి ఆయన నివసించి ఆ పనులను చేయించడానికి ఆయన సిద్ధంగా భూమి మీదకి పంపిస్తే, భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి బయటికి నెట్టేసి సాతాను మన ఈ ఆలయంలో కూర్చోండబెట్టేసరికి సాతాను వచ్చి ఏం చేస్తుందో తెలుసా? చక్కగా ఆరోగ్యవంతమైన తిండి తినిపించాల్సినటువంటి ఈ శరీరంతో ఈ నోటితో ఏం చేస్తుందో తెలుసండి? తినకూడనివి తినిపిస్తుంది. కారణం ఏమై ఉంటుందంటారు? దేవుడు ఉంటే అలా తినిపిస్తాడా? తల్లిదండ్రులు కుమారుడికి కుమార్తెకి ఆరోగ్యకరమైనవి తినిపిస్తారా, లేకపోతే కుళ్ళిపోయినవి తినిపిస్తారా? చెప్పండి. ఆరోగ్యకరమైనవి తినిపిస్తారు. కుళ్ళిపోయినవి కానీ బాగోలేనివి కానీ కడగనివి కానీ తల్లిదండ్రులు నోటి దగ్గరకు రానివ్వరు. మనలో కూడా దేవుడు ఉంటే మనతో ఆరోగ్యకరమైనవి తినిపిస్తాడు దేవుడు, ఆరోగ్యకరమైనవి తాపిస్తాడు.
ఆరోగ్యకరమైనవి చూపిస్తాడు, ఆరోగ్యకరమైన పనులే చేయిస్తాడు. కానీ మనం ఒకవేళ అనారోగ్యకరమైన పనులు చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? రోగాలను తెచ్చుకునే పనులు చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? తినకూడనివి తింటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఒక ఆయనండి, ఈ పక్క మొత్తం లేదండి, ఈ బొగ్గంతా బాగుంది, ఇదంతా లోపలికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక చిన్న కుట్టులాగా ఉంది. ఏంటి బ్రదర్ ఏమైంది? నేను సుమారుగా 15 ఏళ్ళు అయింది అతనితో నేను దగ్గరగా కూర్చొని మాట్లాడక. ఏంటి బ్రదర్ ఏమైందంటే అతను చెప్తున్నాడు, తినకూడనేమో తిన్నాడట. ఏం తిన్నాడో కూడా ఆయన చూపించాడండి. ఆ చూపిస్తే ఏమో తెలుసు, దాని మీద ఆల్రెడీ వాళ్ళు బొమ్మేశారు. ఆ పొట్లం అమ్మేవాళ్ళే, నువ్వు ఇది గనక తింటే నీ లోపల చెంపంతా కరిగిపోయి ఇదిగో ఇలా క్యాన్సర్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ముందుగానే బొమ్మేశారండి. ఆ బొమ్మేసి ఉన్నా సరే ఆ బొమ్మేసిన దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటున్నారు, దాన్ని చింపుతున్నారు, నోట్లో వేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్ని బొమ్మలు వేసినా సరే నాకు ఎంత నష్టం కలగజేసిద్దని నువ్వు బొమ్మలేసి ప్రింట్ వేసి నువ్వు అనౌన్స్మెంట్లు చేసినా సరే మేము మాత్రం తినాల్సిందే. ఎందుకు అలా జరుగుతుందో తెలుసండి మీకు? లోపల ఎవరున్నారు? అపవాది. దేవుని ఇల్లిది, కానీ దేవుని ఇంట్లో కూర్చున్నది ఎవరు? దెయ్యం. దేవుని ఇంట్లో కూర్చున్న దెయ్యం. అదే మన పాఠం. మన ఇంట్లో దెయ్యం కూర్చుందో దేవుడు కూర్చుందో మనకు ఎలా తెలుస్తుందో తెలుసా? ఏది తాగకూడదని మనం అనుకుంటామో దాన్నే తాగుతున్నాం అనుకోండి, ఎవరు కూర్చున్నారు లోపల? దెయ్యం. ఏది తినకూడదని మనకు తెలుసు అయినా సరే తింటున్నాం అనుకో, ఎవరు కూర్చున్నారు లోపల? దెయ్యం. ఏది చూడకూడదని తెలుసు అయినా సరే చూస్తున్నాం అంటే ఎవరు కూర్చున్నారు లోపల? దెయ్యం. దేవుని పని చేయడానికి, సత్క్రియలు చేయడానికి వచ్చిన మనం సత్క్రియల మాట పక్కన పెట్టేసి మన పనులను మనం చూసుకుంటున్నామంటే ఎవరు కూర్చున్నారు లోపల? దెయ్యం. చాలా రకాలుగా దెయ్యం లోపల కూర్చొని మనల్ని పాడు చేస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా, అవకాశం ఉంటే మరికొన్ని మాటలు నేర్చుకుందాం. ఆ దెయ్యాన్ని మనం పసికట్టాలి, వాక్యంతోనే మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరాన్ని దేవునికి ఆలయంగా మనం మలచాలి. ఎంతో కష్టపడి కట్టుకున్నాడు ఈ శరీరాన్ని. మనం భూమి మీదకి రావాలని ఆయన ఎప్పుడు అనుకున్నాడో తెలుసండి? జగత్తు పునాది వెయ్యబడక మునిపే, అంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు అనుకుంటే మనం భూమి మీదకి వచ్చాం. అలా వచ్చిన మనం దేవుణ్ణి మన మనసులో, మన శరీరంలో, ఈ దేవుని ఆలయంలో పెట్టుకుంటే మన బ్రతుకు చాలా బాగుంటుంది. మన బ్రతుకు ద్వారా అనేకుల్ని మనం మేలుకొల్పే వారంగా ఉంటాం, అనేకులకి మేలుకరమైన జీవితాన్ని అందించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఈ శరీరాన్ని, ఈ దేవుని ఆలయాన్ని సాతాను ఒకవేళ ఆక్రమించుకుందేమో ఆలోచన చేద్దాం. దాన్ని బయటికి పంపించడానికి ఇదిగో దేవుని వాక్యంతో మనం ఖడ్గాన్ని ధరించి మనలో ఉన్నటువంటి సాతాన్ని బయటికి పంపించి తిరిగి దేవునికి మహిమకరమైన జీవితాన్ని పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆలోచన శక్తి ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, చేయాలనుకున్న పనులు చేయడానికి చేతులు, కాళ్ళు, మెదడు సహకరిస్తున్న ఈ వయసులోనే మారు మనసు పొందండి, దేవుని చెంతకు రండి. దేవుడు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ ఆలయాన్ని దేవునికి అప్పగిద్దాం. మన బ్రతుకుని సార్థకం చేసుకుందాం. మనము, మన కుటుంబము, మన గ్రామం అంతా కూడా సుఖశాంతులతో దేవుని యొక్క నియమాలతో బ్రతికితే యేసుక్రీస్తు వారి రెండో రాకడలో కూడా మనందరం ఎత్తబడి నిత్యలోకమైనటువంటి ఆ పరలోకాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు ఫలింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నాయనా, జగత్తు పునాది వేయబడక ముందే నీ నిత్య సంకల్పంలో భాగంగా మేము ఈ తరంలో ఈ భూమి మీదకి రాగలిగాం. నాయనా, మీరు మమ్మల్ని ఈ భూమి మీదకి పంపించి మీరు మాలో నివసించి మీ కార్యములను నెరవేర్చాలని, చేయించాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు తండ్రి. కానీ మేమైతే లోక సంబంధంగా ఎంతోమందిని చూస్తూ, అనేక మందిని వాళ్ళతో కలిసి మేము సహవాసం చేస్తున్నాయినా అపవాది మాటలకు లోనై, అపవాది క్రియలకు లోనై తండ్రి, మేము మిమ్మల్ని మర్చిపోయి లోక సంబంధంగా బ్రతుకుతూ మమ్మల్ని, మా కుటుంబాలను, మా శరీరాలను, మా ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ మాటలు విన్న మీ పిల్లలందరూ తండ్రి మిమ్మల్ని వారి మనసులోనికి ప్రతిష్ఠింపజేసుకొని దేవుని ఆలయంగా వారి శరీరాన్ని మలిచి మీ కార్యక్రమాలను చేయటానికి, మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడానికి మీరు మా అందరికీ అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ, ఎవరైతే మీ పిల్లలు తండ్రి మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉండి పాప క్షమాపణ నిమిత్తం వారు మిమ్మల్ని పశ్చాత్తాపడుతూ మీకు ప్రార్థిస్తున్నారో, మనవి చేస్తున్నారో, వారందరినీ మీ చిత్తమైతే క్షమించండి, మారు మనసు దయచేయండి, మీ కృపలో వర్ధిల్లింపజేయండి. బాప్తిస్మం తీసుకొని మీ సంఘంలో చేర్చబడి మీకోసం బ్రతకటానికి ఎప్పటి నుంచైనా మీ కుమారులు, కుమార్తెలు సిద్ధపడి ఉంటే వారికి మీరు సహాయం చేయవలసిందిగా
వేడుకుంటూ వారి ద్వారా వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, వారి స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని తెలుసుకొని మీ చెంతకు రాగలుగుటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ తండ్రి, ఈ సమయంలో ఇక్కడ మేము ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి సహకరించినటువంటి శ్రీకాంత్ మరియు వారి టీమును బట్టి మీ ఎదుట ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులందరికీ మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి. మరింతగా అనేక కార్యక్రమాల్లో వారు ఇలాగ పాలు పంపులు పొంది మీకోసం మీ రాజ్య సువార్తను ప్రకటించడానికి వారి శరీరాలను ఇలాగే వినియోగించి మీ నామఘనత కోసం వాళ్ళు పాటుపడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ నేను మాకు స్థలం ఇచ్చినటువంటి బాలరాజు గారిని, వారి సతీమణిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరసంబంధమైన ప్రతి ఈవిని వారి మీద కుమ్మరించి మరిన్ని కార్యక్రమాలు ఈ గృహం ద్వారా జరగటానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన కూడికి వచ్చినటువంటి మీ కుమార్తెలందరినీ, మీ కుమారులందరినీ దీవించి ఆశీర్వదించమని, వారిలో ఉన్నటువంటి లోపాలను మీ చిత్తమైతే తీసివేసి మీకోసం బ్రతికించుకోవడానికి వారిని సిద్ధపరచమని వేడుకుంటూ, ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా రక్షణానుభవం లేకుండా ఉన్నారో తండ్రి, వారందరినీ క్షమించి వారికి అవకాశం ఇచ్చి మీకోసం బ్రతికే మంచి అవకాశాన్ని, మంచి ఉద్దేశాన్ని వారి మనసులో కలిగించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు త్వరలో రానయ్య యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మంచిదండి. మరి మంచి వాక్య సందేశాన్ని